విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రి సార్ గారికి, అదేవిధంగా మేడం గారికి నమస్కారములు. ముందుగా మనం ధ్యానం చేయాలి అంటే గత జన్మ శృతులు ఉంటేనే చేస్తారు అనేవారు చాలా మంది. అవును, ఇది నిజమా? చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు. అవునా అని విన్నాను నేను, అంతే. నేను ధ్యానం చేసేవాడిని కాదు ఇంతకుముందు. 2012-13లో ఒకసారి నాకు ఎప్పుడు నిద్రలో వచ్చేది, రౌండ్ కూర్చున్నట్లు, మాట్లాడుతున్నట్లు అదే వచ్చేది. ఎందుకు అబ్బా ఇట్లా కళ వస్తుంది నాకు ఎప్పుడు చూసినా కూడా అనుకున్నా. ఇంతకుముందు ఇక్కడ రెడ్డి హాస్టల్లో చేసేవాళ్ళు ధ్యానం. అప్పుడు సీనియర్ అన్న, కిషోర్ అన్న వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చింది. అన్నకు ఒకసారి వందనం. అన్న కూర్చున్నారు, రౌండ్ కూర్చున్నారు. నేను ఆరేసిపోయినాను. సేమ్ కళలు ఎలా ఉన్నారో సేమ్ అలాగే కూర్చున్నారు వాళ్ళంతా. ఏందబ్బా ఇట్లా అనుకున్నాను. ఏంది అంటే, ఏందన్నా ఇట్లా కూర్చున్నారంటే, ధ్యానం నేను అప్పుడు చదువుతున్నాను, ఇంటర్మీడియట్ చదువుతుంటే, నువ్వు ఎడ్యుకేషన్కి అన్ని ఏ క్వశ్చన్స్ ఇచ్చినా రాయగలవు, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోగలవు అని చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి కంటిన్యూగా 41 days ధ్యానం చేయించాడు అక్కడ. ఈవినింగ్ టైం వెళ్ళడము, ధ్యానం చేయడం, ఈవినింగ్ టైం వెళ్ళడము, ధ్యానం చేయడం. ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ చదివినా టెన్షన్ ఉండేది అప్పుడు నాకు కాలేజ్ డేస్ లో. ఏ క్వశ్చన్ ఇది వస్తుందా, అది వస్తుందా, ఇది రాదేమో, మళ్ళీ అది రాదేమో, కానీ మార్క్స్ ఏం వచ్చేవి కాదు. ఇంతకుముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఏంటంటే, ధ్యానం చేస్తాను, 1 hour ధ్యానం చేసి నోట్బుక్ ఓపెన్ చేస్తాను, ఏదైతే చదువుతానో అదే ఆన్సర్ ఎగ్జామ్కి వచ్చేస్తుంది. ఫైనల్ గా అలా హ్యాపీ రీచ్ అవుతూ ధ్యానం చేస్తూ వచ్చినాను. ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చినాయి. నా గత జన్మలు కూడా తెలుసుకున్నాను. నేను చాలా హ్యాపీ, ఇంత ఉందా దీంట్లో అని కూడా అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను చావు దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసినాను అనమాట. ఒకసారి ధ్యానం చేసినాను. కాలేజ్లో అయితే ఒక్కసారి క్లాస్ వినాలి, కానీ అక్కడ కూర్చుంటామని తెలియదు. ఎక్కడ కూర్చోపెడతారో సార్ వాళ్ళు, అక్కడ కూర్చోవాల్సిందే. కానీ పైన అక్కడ బుద్ధ అని రాసింది. ఎవ్వరు అంత పైన ఎత్తి ఎలా రాస్తారు? షాక్ నాకు అది. ఆ రోజు మిరాకిల్. ఇంకా ఓహో ఉన్నాడు అనేది 100% నమ్మకం అయిపోయింది 41 days తర్వాత ధ్యానం చేసిన తర్వాత. ఇంకా అలాగే మళ్ళీ కాలేజెస్ లేనప్పుడు ధ్యానం చేస్తూ వచ్చినాను. ఒకరోజు ఐరన్ రాడ్స్ ఫుల్ వస్తున్నాయి లారీ నిండా. నేను వస్తున్నాను కాలేజ్ వదిలి, నేను చూసుకోకుండా వెళ్తున్నాను. జస్ట్ అడేమో అక్కడ ఎవ్వరు లేరు, పర్సన్స్ పోవడం లేదు, ఎవరు పోవడం లేదు. 1 రూపీ కాయిన్ పడింది. సౌండ్ వచ్చింది, టొంగినాను. జస్ట్ లారీ టర్న్ అయింది. ఆ రాడ్ తల కొట్టుకుంటే నేను ఆ రోజు చనిపోయాను అనమాట. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, నా లైఫ్ లో మర్చిపోలేను. ఇంకా ఇలాగే ధ్యానం చేస్తూ వచ్చినాను. ఈ పిరమిడ్ లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ చాలా మంది చెప్తుంటారు, నేను ధ్యానం చెప్పాలనుకుంటున్నాను, నాకు ఎవరు దొరకడం లేదు. ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎవరు దొరకడం లేదు. ఇదేంటి, ఎందుకు దొరకరు? మనం అనుకుంటే అయిపోతుంది కదా అనుకుని ఒక పిరమిడ్ లో ధ్యానం చేసుకుని కూర్చున్నాను. బాగానే ఒక 1/2 hour అయింది. నాకు ఎప్పటి నుంచి అంటే, నేను కూడా ఇంతకుముందు పూజలు చేసేవాడిని. చేసేటప్పుడు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. శివుడు మాస్టర్ కనపడినారు. ఏం మాస్టర్ మీరు వచ్చినందుకు నాకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అని అడిగాను. నువ్వు ధ్యానం గురించి చెప్పాలనుకున్నావు కదా, నేను వస్తాను, నువ్వు చెప్పగలవా అంటే, నీకు నేను ఎక్కడ చెప్పగలను స్వామి, నీకు అంతా తెలిసే కదా అంటే, లేదు నేను వస్తాను, నువ్వు చెప్పాలి అని అన్నాడు. ఏందో లేదు అనుకుని నేను ఊరికి అయిపోయాను. జస్ట్ అదే స్టెప్ పైన అక్కడే కూర్చున్నాను. అదే స్టెప్, సెకండ్ స్టెప్ పైన ధ్యానం అయిపోయింది. 6-6:30 ఇదే వింటర్ సీజన్, ఇట్లా చీకటి పడుతూ ఉంది. ఒక ఆయన జస్ట్ ఆటోనో లారీనో వేసుకుని వచ్చి అక్కడ ఆపాడు. గేట్ ఓపెన్ చేసి వచ్చినాడు. వచ్చేసి, నేను ధ్యానం గురించి చెప్పాలనుకున్నాను, ధ్యానం ఎట్లా చేయాలి చెప్పు అన్నాడు. మీ పేరేమన్నా అన్నాను. శివ అని చెప్పేసినాడు. వెంటనే నాకైతే అట్లా బూస్ బంప్స్ వచ్చేసినాయి. ఏ డబ్బా ఇదని చెప్పడం ఏంటి, శివ అనడం ఏంటి అంటే, సర్లేనా ఏ ఊరు అంటే, అన్ని ఊర్లు నావే. ఏ ఊరు అంటావు? ఎందుకు అన్ని ఊర్లు నీవెందుకు అవుతాయి అంటే, నేను ఒక లారీ డ్రైవర్ని కదా, అన్ని ఊర్లు నావే అన్నాడు. వెంటనే ఫ్లాష్ అయింది. ఆయన కూర్చోపెట్టి ఆ రోజు ధ్యానం చెప్పించినాను. అది ఒక నా హ్యాపీ మిరాకిల్ అంటే మిరాకిల్. ఇంకా ఏంటి, ఇప్పటికైనా ఏంటి అంటే, నేను ఒక లెక్చరర్ని టీచ్ చేస్తూ ఉంటాను సబ్జెక్టు. నిజం అంటే సబ్జెక్ట్ చెప్తూ ఉంటే ఆ ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయో నేను ఒక్కరోజు ప్రిపేర్ అయిపోను. ఎగ్జాంపుల్స్ వింటారేమో, నా క్లాస్ లో అల్లరి చేస్తారు పిల్లలు, ఓకే, కానీ క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం ఒక్కరు కూడా ఇలా వినరు, ఇలాగే ఉంటారు. అసలు
ఎందుకలా అంటే ఆ రీజనబుల్ ఎగ్జాంపుల్స్ మాస్టర్స్ మా ద్వారా పంపిస్తారు. యాక్చువల్ గా నాకు జనరల్ గా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే రాదనమాట. కానీ అలా ఉన్నప్పుడు ఆ ఇంగ్లీషు పక్కన వాళ్ళు కూడా వాడింటారు లెక్చరర్స్, అలాంటి వర్డ్స్ వాడుతున్నాను నేను. అది నాకు పెద్ద మిరాకిల్ అంటే మిరాకిల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.